డాక్టర్ శ్యామప్రసాద్ ముఖర్జీ ఏ లక్ష్యం కోసమైతే భారతీయ జనసంఘ్ ప్రారంభించి జమ్మూ కాశ్మీర్ పరిరక్షణ కోసం ఉద్యమాన్ని చేపట్టి బలిదానమయ్యాడో ఆ లక్ష్యము నరేంద్ర మోడీ గారు ప్రధానమంత్రి అయిన తర్వాత 2019లో డాక్టర్ శ్యామప్రసాద్ ముఖర్జీ కన్నటువంటి కలలను ఆయన బలిదానమైనటువంటి చరిత్ర ఏదైతున్నదో లక్ష్యం ఏదైతున్నదో నరేంద్ర మోడీ గారు ఈరోజు నెరవేర్చడం జరిగింది. ఆర్టికల్ 370 రద్దు చేసి జమ్మూ కాశ్మీర్లో ఈరోజు దళితులకు దేశంలో ఉన్నటువంటి సమాన హక్కులు దళితులకు ఉన్నటువంటి హక్కులు అక్కడ కల్పించారు. మహిళలకు దేశవ్యాప్తంగా ఉన్నటువంటి హక్కులను నరేంద్ర మోడీ గారు అక్కడ కల్పించడం జరిగింది. అనేక రకాల రిజర్వేషన్స్ జమ్మూ కాశ్మీర్లో ఉండేవి కాదు. ఆర్టికల్ 370 తొలగించి దేశంలో ఉన్నటువంటి అనేక రిజర్వేషన్స్ అక్కడ కల్పించారు. ఎస్సీ కమిషన్ కానీ, బీసీ కమిషన్ కానీ, మహిళా కమిషన్ కానీ, మహిళల ఆస్తి హక్కు కానీ అనేక రకాలుగా డాక్టర్ బాబాసాహెబ్ అంబేద్కర్ రాజ్యాంగాన్ని ఆర్టికల్ 370 రద్దు చేసి నరేంద్ర మోడీ గారి నేతృత్వంలో డాక్టర్ శ్యామప్రసాద్ ముఖర్జీ ఆకాంక్షలను వారి ఆశయాలను సఫలీకృతం చేస్తూ జమ్మూ కాశ్మీర్లో ఆర్టికల్ 370 తొలగించి డాక్టర్ శ్యామప్రసాద్ ముఖర్జీ ఆలోచన మంచి ఆలోచన అనేది ఈ రోజు మనం అర్థం చేసుకో. ఆర్టికల్ 370 ఉన్నన్ని రోజులు ఏ రకంగా 42,000 మంది జమ్మూ కాశ్మీర్లో చనిపోయారు. లాల్ చౌక్ లో జాతీయ పతాకం ఎగరాలంటే కష్టం ఉండేది. లాల్ చౌక్ లో జాతీయ పతాకాన్ని ఎగరవేయడం కోసము భారతీయ జనతా పార్టీ జాతీయ అధ్యక్షులు ఉన్నటువంటి మురళీ మనోహర్ జోషి గారు కన్యాకుమారి నుంచి కాశ్మీర్ వరకు ఏకతా యాత్ర తీసి నరేంద్ర మోడీ గారు కన్వీనర్గా మురళీ మనోహర్ జోషి గారు అధ్యక్షతన ఒక జాతీయ పతాకాన్ని ఎగరేయడం కోసము పెద్ద ఉద్యమం చేయాల్సిన పరిస్థితి వచ్చింది. ఈరోజు ఆర్టికల్ 370 తొలగించిన తర్వాత అదే లాల్ చౌక్లో వేలాది మంది అక్కడ ఉన్నటువంటి ప్రజలు 3 రంగుల జెండా పట్టుకొని భారత్ మాతకు జై అని నినాదాలు ఇస్తున్నటువంటి పరిస్థితి ఈరోజు డాక్టర్ శ్యామప్రసాద్ ముఖర్జీ కన్న కలలను సాకారం చేస్తూ ఆర్టికల్ 370 తొలగించిన తర్వాత ఈరోజు జమ్మూ కాశ్మీర్లో కనిపిస్తుంది.